కృష్ణా జిల్లాలో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన చెలో నల్లగొండ సభకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే సభను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మరిగూడ చౌరస్తాలో 50 ఎకరాల్లో సభాస్థలిని ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పర్యవేక్షణలో సభ ఏర్పాట్లను పూర్తి చేశారు. సభా ప్రాంగణం, వీఐపీ గ్యాలరీ, బారికేడ్స్, మీడియా గ్యాలరీ, హెలిప్యాడ్ను సిద్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీ కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పజెప్పడంతో కృష్ణా పరివాహక ప్రాంతం అంతా ఎడారిగా మారే ప్రమాదం పొంచి ఉంది. నదీ పరివాహక జిల్లాలైన ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుండి లక్షలాదిగా ప్రజలు, రైతులు ఈ సభకు తరలి వస్తున్నారు. దీంతో 100 ఎకరాల్లో వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశారు. కేసీఆర్ రాక సందర్భంగా నల్లగొండ పట్టణం గులాబీమయంగా మారింది. బీఆర్ఎస్ కార్యకర్తలు గులాబీ జెండాలతో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఇక నల్లగొండ సభకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ లైవ్లో అందిస్తారు. లివిల్ చెప్పండి. సాయిమాధవి చెలో నల్గొండ భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. బీఆర్ఎస్ అధినేత ఎన్నికల తర్వాత, అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారి ఈ సభలో పాల్గొన్నారు. ఇప్పటికే కేఆర్ఎంబీకి సంబంధించిన నీటి హక్కుల పరిరక్షణకై నల్గొండ కావచ్చు, ఇటు నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యాములకు సంబంధించి నీటి హక్కులను ఏ విధంగా కోల్పోతున్నామని సభ నుంచి యావత్ తెలంగాణ ప్రజానీకానికి వివరించేందుకు సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. నల్గొండ పట్టణం అంతా కూడా గులాబీమయమైంది. ఇప్పటికే ఏదైతే ఈ నల్గొండకు వచ్చే దారులన్నీ కూడా ఇటు ఏదైతే మరిగూడ చౌరస్తాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ ప్రాంగణానికి బారులు తీరినట్లు కనిపిస్తుంది. దాదాపు 200 ఎకరాల్లో ఈ సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. 50 ఎకరాల్లో ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేశారు. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి గుత్తా అమిత్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ఏ విధంగా ఉంది అసలు ఈ సభా ఏర్పాట్లు, ఏ విధంగా ఉన్నాయి? సభా ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు మా ప్రియతమ నాయకులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నల్గొండ పట్టణానికి ఈరోజు రావడం, కృష్ణా నది మీద ఏదైతే జరగబోయే అన్యాయం ఏదైతే ఉందో దాని గురించి ప్రజలందరికీ కూడా వివరించి తన సందేశం ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా కృష్ణా నది నల్గొండ జిల్లాకు వరప్రదాయిని. మరి కృష్ణా నది మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు ఒకవేళ కేఆర్ఎంబీకి అప్పగించినట్టయితే మా జిల్లా వరకు దక్షిణ తెలంగాణ ప్రాంతం ఏదైతే ఉందో మాకు జరగబోయే నష్టం, రాష్ట్రం అంటే మా జిల్లాలు, ఆయకట్టు ప్రాంతం కూడా ఎడారిగా మారే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ప్రజలందరినీ కూడా కొంచెం దీని గురించి జాగృతం చేసి రేపటి నాడు ఒక ఉద్యమాన్ని గురించి మళ్ళీ అవసరం పడితే ప్రిపేర్ కావాలని చెప్పేసి వారు ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రులు ఇప్పటికి కూడా నోరు మెదపడం లేదు. నిన్న అసెంబ్లీ సాక్షిగా కూడా అనేక అబద్ధాలు ఆడారు. ప్రత్యేకంగా ఈ జిల్లాకు సంబంధించిన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రి అయిపోయి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉండి కూడా ఆయన కేఆర్ఎంబీకి అప్పచెప్పడం పట్ల ఎలా చూడొచ్చు మనం ముందరగా? ఇది పూర్తిగా అవగాహన రాహిత్యం. ఎందుకంటే మా జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులకు ప్రాజెక్టుల పట్ల అనుకున్నంత అవగాహన లేనట్టుంది. ఎందుకంటే గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన నెలలో 2 సార్లు కేఆర్ఎంబీకి సంబంధించిన మీటింగ్స్ అయినాయి. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులే, అంటే సెక్రటరీ గారు కానివ్వండి, లేకపోతే ఇరిగేషన్ ఈఎన్సీ గారు కానివ్వండి, వీళ్ళు కేఆర్ఎంబీ మీటింగ్స్కి అటెండ్ అయ్యి 2 మీటింగ్స్లో కూడా కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు, నాగార్జున సాగర్ ప్రాజెక్టుని కానీ, శ్రీశైలం ప్రాజెక్టుని కానీ అప్పగించే దాని గురించి వాళ్ళ విల్లింగ్నెస్, అంటే వాళ్ళు ఒప్పుకొని రావడం జరిగింది. సో ఇక్కడనే వాళ్ళ అవగాహన రాహిత్యం ఏంది, దీనివల్ల జరగబోయే లాభ నష్టాలు ఏవైతున్నాయో వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి అవగాహన ఉంది అనేది ఏర్పడుతూ ఉంది. అయితే మేము నల్గొండ జిల్లాకు ఎట్టి పరిస్థితుల్లో మాజీ సీఎంను బీఆర్ఎస్ అధినేత రానివ్వం, క్షమాపణ చెప్పి రావాల్సిందే అని చెప్పేసి కూడా నిన్న అసెంబ్లీ సాక్షిగా నిన్న కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. దాన్ని ఎట్లా చూడొచ్చు? దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే వెంకటరెడ్డి గారు రాజకీయంగానే ప్రతి అంశాన్ని చూస్తారు కాబట్టి ఏదో మాట్లాడుతూ ఉంటారు. కాకపోతే ఇది ఒక మంచి కార్యక్రమము. ప్రజలకు మన హక్కుల పట్ల, మన నదీ జలాల పట్ల మంచి అవగాహన కల్పించేదానికి ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం. ఈ విధంగా అయితే మనం మన రాష్ట్రాన్ని, మన ప్రాంతాన్ని, మన హక్కుల గురించి మనం పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాము. 9 సంవత్సరాల తర్వాత మరొకసారి మనకు ఒక సంకట పరిస్థితి రాబోతోంది. కాబట్టి ప్రజలను దీనికి సమాయత్తం చేసేదానికి మన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రాబోతున్నారు. కాబట్టి దీన్ని రాజకీయ కోణంలో చూడవలసిన అవసరం అయితే లేదు. అయితే ఇవాళ సభ పెడుతున్నామని ముందుగా తెలిసే నిన్న హడావిడిగా సభలో ఒక చర్చ తీసుకొచ్చి తీర్మానం చేశారు. దాన్ని ఎట్లా చూడొచ్చు? నైతిక విజయం బీఆర్ఎస్
బీఆర్ఎస్ అని చెప్పొచ్చా? అంటే ఉట్టి తీర్మానం చేయడం వల్ల ఏ విధమైన ఇదేం లేదండి. అయితే తీర్మానాన్ని అయితే మేము స్వాగతిస్తూ ఉన్నాం. కాకపోతే ఆ తీర్మానంలోనే మరి గడిచిన నెల రోజుల్లో 16th KRMB మీటింగ్లో కానీ 17వ KRMB మీటింగ్లో కానీ మరి ఆ మినిట్స్లో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎవరైతే రిప్రజెంటేటివ్స్ ఉన్నారో వాళ్ళు ఒప్పుకొని ఏదైతే వచ్చినారో మరి దాన్ని పూర్తిగా వాళ్ళు విత్డ్రా చేసుకోవాలా. అదేవిధంగా ఏదైతే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉందో ఈరోజు KRMB CRPF బలగాల చేతుల్లో ఉందో ఆ ప్రాజెక్ట్ని పూర్తిగా మన ఆధీనంలోకి తీసుకొని అదేవిధంగా నదీ జలాల మీద మనకు న్యాయబద్ధంగా మన హక్కులు మనకు వచ్చేంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేయాలి. వాళ్ళ మీద మా ఒత్తిడి కూడా కంటిన్యూ అవుతుంది. అప్పటి వరకు కూడా మా పోరాటం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అయితే సభ ఎన్ని గంటలకు ప్రారంభంగా ఉంది? ఎంతమంది వచ్చే అవకాశం ఉంది సభకి? సభ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుందండి. సుమారు 2 లక్షల నుంచి 3 లక్షల మంది దాకా ఈ సభను అటెండ్ అయ్యేదానికి అవకాశం ఉంది. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. మొత్తాన్ని చూసుకుంటే ఏదైతే ఇవాళ చలో నల్గొండ సభ అయితే ఏదైతే ఉందో ఇదంతా కూడా నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలి ఉన్నారు. ఇటు రైతులు కూడా స్వచ్ఛందంగా ఈ చలో నల్గొండ కార్యక్రమానికి తరలి వస్తూ ఇప్పటికే ఆయా గ్రామాల నుంచి ప్రారంభమైనట్టు కూడా మన సమాచారం అందుతుంది. ఏదైతే KRMBలో నీటి వాటా తేల్చేంత వరకు కూడా ఈ తీర్మానాలన్నీ కూడా ఉత్తవే అని చెప్పేసి కూడా ఇటు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే KRMB కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించి ఇప్పటికే అప్పచెప్పారని చెప్పేసి కూడా గజేంద్ర సింగ్ షెకావత్ బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో కలిసినప్పుడు కూడా చెప్పారు. అదే చెప్పిన నేపథ్యంలో వాళ్ళ తీర్మానం ఏం చేస్తుంది అనేది కూడా ఒక ప్రశ్న ప్రత్యేకంగా ప్రజల్లో కావచ్చు, ఇటు కృష్ణా బేసిన్లో ఉండే రైతాంగం నోట్లో చర్చ అయితే జరుగుతుంది. ఇటు ప్రత్యేకంగా ఏదైతే ఇలా KRMBకి ప్రాజెక్టులు అప్పగింతనే కాదు, ఇలా నాగార్జున సాగర్ పైన సిఆర్పిఎఫ్ బలగాలను వెనుకకు పంపించేంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో మా పోరాటాలు ఆగమని చెప్తున్నారు. అంతేకాకుండా ఇవాళ యావత్ ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు సంబంధించిన రైతాంగం అంతా తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. రేపు ఈ పరివాహక ప్రాంతం అంతా ఎడారిగా మారే అవకాశం ఉంది. ఖచ్చితంగా KRMBకి ప్రాజెక్టులో ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని, ఒకవేళ ఒప్పుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ప్రణాళికలు రూపొందించాలి అనడానికి ఇవాళ ఈ సభ ఏర్పాటు చేశామని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఇవాళ ఈ దాదాపు 2,50,000 పైచీలకు ప్రజలు ఈ సభకు హాజరయ్యేందుకు ఏర్పాటు చేశారు. 150 నుంచి 200 ఎకరాల స్థలంలో 50 ఎకరాలు ప్రత్యేకంగా పార్కింగ్ కూడా కేటాయించారు. అన్ని వైపులా కూడా ప్రత్యేక రూట్ మ్యాప్లు కూడా ఏర్పాటు చేశారు. ఇటు దాదాపు 5 జిల్లాలకు సంబంధించి ప్రజలు ఈ సభలో పాల్గొన్నారు. అంతేకాకుండా రైతాంగం అంతా కూడా కేసీఆర్ ప్రసంగం వినేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారిగా ఒక వేదిక పైన మాట్లాడడం ఇదే మొదటిసారి కావడం కూడా విశేషం. గతంలో కూడా జలసాధన కోసం నల్గొండ నుంచే పోరు కొనసాగించారు, ఉద్యమం ప్రారంభించారు, ఆనాడు సక్సెస్ అయ్యారు. ఇవాళ మళ్ళీ కూడా తెలంగాణ నీటి హక్కుల కోసం కృష్ణా రివర్లో ఏదైతే నీటి హక్కులు ఉన్నాయో వాటి వాటా తేల్చడం కోసం నల్గొండ నుంచే మొదటి భారీ బహిరంగ సభను చేస్తున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేస్తారని చెప్పేసి కూడా స్థానిక నేతలంతా చెప్తున్నారు. మొత్తానికి చూసినట్టయితే ఓవరాల్గా ఇవాళ చలో నల్గొండ సభ ఉన్నది కాబట్టి నిన్న హడావిడిగా అసెంబ్లీలో తీర్మానం చేశారనేది మాత్రం సుస్పష్టంగా అర్థమవుతుంది. సాయి మాధవి. రైట్లీ విల్ థ్యాంక్